అమ్మా, నేనొక ఘోరాతి ఘోరమైన తప్పు చేస్తే నన్ను క్షమిస్తావా? గద్గదంగా అంది ప్రియ నేలచూపులు చూస్తూ. మనసులో జాలి, ప్రేమ లాంటి ఏ భావం కలగకపోయినా, అదేమిటమ్మా, నువ్వేం తప్పు చేస్తావు అంది. అమాంతం తల్లి ఒళ్ళోకి వాలిపోతూ, అమ్మా, నన్ను క్షమించమ్మా, క్షమించాక నన్ను చంపేసినా సరే వెక్కుతూ అంది ప్రియ. ఒక్క క్షణం బిగుసుకుపోయినా మరుక్షణంలో మధుకర్ మాటలు గుర్తొచ్చి ఆమె వీపు మీద చేత్తో ప్రేమగా రాస్తూ, అంత తప్పు పని ఏం చేశావమ్మా అంది. అమ్మ, ఒళ్ళు కొవ్వెక్కి ఒక పబ్లిక్ ప్లేస్లో ఓ మగవెతవ నన్ను తడుముతూ ముద్దు పెట్టుకుంటూ ఉంటే నీతిలేని దానిలా ఒళ్ళప్పగించి కూర్చున్నానమ్మా. అమ్మా అమ్మా, నాకు ఏ శిక్ష వేసినా తక్కువే. నాకు చావంటే భయం లేదు, నిజంగా లేదు. కానీ నేను చచ్చిపోయినా మీకు అపవాదు తప్పదు, మన ఇంటికి మచ్చ తప్పదు. వెక్కి వెక్కి ఏడుస్తూ అస్పష్టంగా అంది. సుమతికి దాచుకున్న దుఃఖం వెల్లువైంది. ఎందుకు ఇలా చేశావు తల్లి? అంత నిగ్రహం మర్చిపోయి ప్రవర్తించేలా పెంచామా నిన్ను? ఏడుస్తూ అడిగింది. లేదమ్మా, ఆ టైంలో ఏదీ గుర్తుకు రాలేదు. నువ్వెంత బాగా పెంచావో గుర్తు రాలేదు. వాడి అందమైన నవ్వు, వాడి స్టైలు, సినిమాల్లోలా నేనంటే పడి చచ్చే లక్షణం అవే కనిపించాయి. అదో మైకంలాగా. కంగారుగా, అంటే ఎంత దూరం, ఎక్కడి దాకా వెళ్ళావు? అదురుతున్న గుండెతో భయంగా అడిగింది సుమతి. తల అడ్డంగా ఊపుతూ, అంతే అమ్మా, ఇంకేం లేదు అంది. ఎందుకు చేశావిలా ప్రియా? నాన్న గుర్తుకు రాలేదు? పరువుకి ప్రాణం పెట్టే నాన్న జ్ఞాపకం రాలేదు? ఇంత పెద్ద కాలేజీలో లెక్చరర్ని, నా మొహం జ్ఞాపకం రాలేదు? ప్రియా గడ్డం పట్టుకొని అడిగింది. ఇలా జరగడానికి అవకాశం ఉందనుకోలేదమ్మా. ఊరికే చేయి పట్టుకున్నాడు, వేళ్లలో వేళ్లు పెట్టి ఏదో థ్రిల్గా అనిపించింది. వాణ్ణి చూసి చాలామంది అమ్మాయిలు హార్ట్ థ్రోప్ అని అదని ఇదని కామెంట్స్ చేస్తూ ఉంటారు. చాలా రోజులుగా నా మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంటే ఏదో గొప్పగా అనిపించేది. తనను తనే అసహ్యించుకుంటున్నట్టు దీనంగా అంది. ఇంట్లో కంప్యూటర్ ఉంటే అక్కడికి ఎందుకు వెళ్ళావమ్మా? ఆ సాఫ్ట్వేర్ మన కంప్యూటర్లో లేదమ్మా. మా టీంలో 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు ఉన్నాం. కాలేజీ దగ్గరే ఉంది ఆ ఇంటర్నెట్ సెంటర్. కాలేజీలో ఉంది కానీ చాలా క్యూ. త్వరగా ఫినిష్ చేసేసి వేరేవి చేసుకోవచ్చు అంటే నిజమే అనిపించి వెళ్ళాం. మరి నలుగురు కలిసి చెయ్యలేదా? మొదటి రోజు ఒకచోటే చేశాం, తర్వాత 2 సెట్స్గా చేయాలనుకున్నాం. నేను ప్రియ ఒకదాని మీద వర్క్ చేస్తాం, మీరిద్దరూ రెండో దాని మీద చెయ్యండి అన్నారు శ్రీకరు. ఐ వాజ్ క్యారీడ్ అవే. జస్ట్ చిన్న చిన్న కబుర్లు చెప్పుకోవాలని అనుకున్నాను. హాల్లో విడివిడి కంప్యూటర్స్ మీద చేయబోతుంటే ఆ సెంటర్ వాడే ఏదో యూపీఎస్ ప్రాబ్లం వచ్చిందని వేరే చోట చెయ్యమని చూపించాడు. ఇప్పుడు తలచుకుంటే అంతా ముందుగానే వల వేసి మమ్మల్ని ఇలా ట్రాప్ చేశాడేమో అనిపిస్తుంది. విడివిడి క్యాబిన్స్లో కూర్చుంటూ ఉంటే బెరుకనిపించింది. కానీ ఆ అబ్బాయి మిస్చివస్గా నా వైపు చూస్తే ఏదో థ్రిల్గా ఫీల్ అయ్యాను. మధ్య మధ్యలో కాలివేళ్లు తగిలిస్తూ చేతివేళ్లతో ఆడుతుంటే ఏదో గొప్పగా ఫీల్ అయ్యాను. అంతే. వెక్కి వెక్కి ఏడ్చింది మళ్ళీ. మౌనంగా వింటూ కూర్చుంది సుమతి, ఒడిలో ప్రియ తల నిమురుతూ. 3ఓసారి వెళ్ళినప్పుడు నా మనసే ఎదురు చూసింది, ఎప్పుడెప్పుడు వెళ్దామా అని. వెళ్తే అతను ఐ లవ్ యూ చెప్తాడేమో అనే ఊహతో ఎంత తహతహలాడిపోయానో. తనతో తనే చెప్పుకుంటున్నట్టు ఇంగ్లీష్లో అంది. ఆ రోజు మౌస్ మీద చెయ్యి పెట్టగానే తను కూడా నా చేతి మీద చెయ్యి పెట్టి క్లిక్ చేయడం మొదలుపెట్టాడు. తప్పని తెలిసినా ఆపలేదు. ప్రియా, నీకు పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని ఉంటే చదవమని బలవంత పెట్టేవాళ్ళమా? ఎందుకు అలా చేశావు? రుద్ధకంఠంతో అడిగింది. ఒడిలోంచి లేచి రేగి కన్నీటికి తడిసిన జుట్టుతో చేతులు పక్కల వేలాడేస్తూ, అమ్మ, ఏదీ దాచను, ఉన్నదున్నట్టు చెబుతాను. నీకు ఎంత అసహ్యం వేసినా సరే నా చెంపలు పగలగొట్టాలనిపిస్తే కొట్టు అంది. నువ్వు నిజం నిర్భయంగా చెబుతున్నావు కనుకే అడుగుతున్నాను. నాన్న ఫ్రెండ్ కొడుకు ప్రపోజల్ వచ్చినప్పుడు, చిన్నత్త తన కొడుకు కోసం అడిగినప్పుడు ఎందుకంత రాద్ధాంతం చేశావు వద్దని నిస్సహాయంగా బాధగా అడిగింది. అమ్మ, పెళ్లి వేరు, రొమాన్స్ వేరు. ఈ వయసులో ఎవరూ పెళ్లి చేసుకోవాలనుకోరు. ప్రియా, ఇదా నువ్వు మన ఇంట్లో నేర్చుకున్న సంస్కారం? నాకు తెలుసమ్మా, నాకు నేనే నీచాతి నీచంగా కనిపిస్తున్నాను. నన్ను చూసి నువ్వు సిగ్గుపడుతున్నావంటే ఆశ్చర్యం లేదు. నేను ఇంతగా ఎలా దిగజారానో నాకే తెలీదు. నా జీవితాన్ని ఒక్క 10 రోజులు వెనక్కి తిప్పగలిగితే బావుణ్ణు. పోన్లే,
అయ్యిందేదో అయ్యింది, ఇప్పటికైనా నువ్వు మారితే చాలు. అమ్మా, అంతా చెప్పలేదు ఇంకా. నా మెడలో రోజు వేసుకునే గొలుసు ఏమైందని అడగలేదు నువ్వు. అప్పుడప్పుడు మార్చుకుంటావు కదా అనుకున్నాను. కళ్ళు దూరంగా ఉన్న చెట్టు వైపుకి తిప్పి తల్లి మొహం చూడలేనట్టుగా వాడు, అదే ఆ కేఫ్ ఓనరు, మా ఇద్దరినీ తెలియకుండా వీడియో తీసి 10,000 ఇస్తే ఆ క్యాసెట్ ఇస్తానని, లేకపోతే కాలేజీ స్టూడెంట్స్కి అది కాఫీలు తీసి అమ్ముతానని బెదిరించాడు. బుగ్గల మీద కాలువలా ప్రవహిస్తున్న నీటిని తుడుచుకుంటూ శ్రీకర్ 5,000 తెచ్చాడు. నేను నా గొలుసు అమ్మేసి మిగిలింది కట్టమని శ్రీకర్కి ఇచ్చాను. 10,000 తీసుకొని ఆ క్యాసెట్ శ్రీకర్కి ఇచ్చాడు వాడు. ఇది జరిగి వారమైంది. వారం క్రితం ఇంత జరిగితే ఒక్క ముక్క నాతో చెప్పలేదు. ప్రమాదం తప్పింది, ఇంక జీవితంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రానివ్వను అనుకున్నాను. కానీ వాడు అప్పటికే ఆ క్యాసెట్తో ఇంకో సీడీ చేసి పెట్టుకున్నాడు. ఇప్పుడు ఇంకో 20,000 ఇమ్మని, ఇవ్వకపోతే దాన్ని న్యూస్ పేపర్లకి అమ్ముతానని బెదిరిస్తున్నాడు. ఇలా వాడు ఎన్ని కాఫీలైనా తీయగలడు. దీని నుంచి ఇంక విముక్తి లేదు. అదిరే పెదవులతో నిస్తేజమైన కళ్ళతో అంది. శ్రీకర్ మధుకర్కి ఆ క్యాసెట్ ఇవ్వడం గుర్తొచ్చి, ఆ క్యాసెట్ ఏది అని అడిగింది సుమతి. శ్రీకర్ దగ్గర ఉంది. ఎంత స్టూపిడ్వే ప్రియా, అంత డబ్బిచ్చి ఆ క్యాసెట్ తీసుకొని ఇంకో పరాయి వాడి దగ్గర వదిలేసి సేఫ్గా ఎలా ఫీల్ అయ్యావు? ఎంత వెర్రిదానివి? ప్రియ కళ్ళప్పగించి తల్లిని చూసింది కొంతసేపు. తర్వాత నీటి చలమల్లాంటి కళ్ళతో, అమ్మ, శ్రీకర్ అలాంటి వాడు కాదు. అయినా ఆ క్యాసెట్ నా దగ్గరే ఉన్నా ఏం లాభం? కేశవ్ దగ్గర కాఫీ ఉన్నంతకాలం సేఫ్టీ ఏది? ఇప్పుడు నేను పాస్ట్లోకి వెళ్ళి జరిగిపోయిన దాన్ని మార్చలేను. ఈ మెస్ క్లియర్ అవుతుందంటే ఐ కెన్ కిల్ మై సెల్ఫ్. పోరాటానికి రాజీనామా చేసినట్టుగా అంది ప్రియా. ప్రియా, ఎప్పుడూ అలా మాట్లాడకు. నువ్వు తల్లివైతే కానీ తల్లి బాధ నీకు తెలియదు. తన బిడ్డని పోగొట్టుకున్న తల్లి తన ఆఖరి శ్వాస వరకు ఎంత ఏడుస్తూ బతుకుతుందో. పిల్లలు తల్లిదండ్రుల ప్రేమ అందుకుంటూ పెరిగి పెద్దవుతారు. ఆ జీవితం, ఆ ప్రాణం వాళ్ళ సొంతం అనుకుంటారు. జీన్స్ ద్వారా సంక్రమించిన టాలెంట్స్, అందచందాలు తమ సంపాదనలాగా భావిస్తూ అహంకారం పెంచుకుంటూ ఏదైనా కష్టం వస్తే చిటికలో ఆ ప్రాణం తీసుకోవడం అంతా వాళ్ళిష్టమేనా? కలలు కని వాళ్ళని కని సంవత్సరాల తరబడి పెంచి ఆశల శాఖలు ఏళ్ల తరబడి విస్తరింపజేసుకుంటూ ఆ నీడన సేద తీరాలని ఎదురు చూసే తల్లిదండ్రుల్ని ఎడారిలో వదిలేసి ప్రాణం తీసుకునే హక్కు వాళ్ళకెవరిచ్చారు? వాళ్ళు ఎదుర్కొని ఉండాల్సిన కష్టంతో పాటు వాళ్ళ చావు కష్టాన్ని కూడా కనిపెంచిన పాపానికి వీళ్ళనే భరించమనడం న్యాయమేనా? ఏడుస్తూ ఆవేశంగా అడిగింది సుమతి. విభ్రాంతిగా తల్లిని చూస్తూ ఉండిపోయింది ప్రియ. ఇలాంటి పని చేశాక కూడా నన్ను అలాగే ప్రేమిస్తావా అమ్మా అని అడిగింది మాటలు కూడా తీసుకుంటూ. ప్రియ, తన పిల్లల్ని ఎలాంటి పరిస్థితిలో అయినా ప్రేమించని తల్లి ఉండదమ్మా. చాలా దుఃఖం, అవమానం, ఆక్రోశం కలిగినప్పుడు ఏ తల్లి అయినా తన పిల్లల్ని అంతకన్నా నువ్వు చచ్చిపోయినా బాగుండేదని అన్నా అనొచ్చు, కానీ అలా జరగాలని ఎప్పుడూ కోరుకోదు. అలాగే జరిగితే ఆ తల్లి అనుక్షణం చస్తూనే బతుకుతుంది జీవితాంతం. ప్రియ గడ్డం పుచ్చుకొని ఆ కళ్ళలోకి చూస్తూ దీనంగా అభ్యర్థనగా అంది సుమతి. తల్లి చెంపలు తన దోసిలి మధ్య పట్టుకొని ఆమె కళ్ళలోకి చూస్తూ 1 నిమిషం పాటు ఉండిపోయింది ప్రియ. మెల్లిగా ఆ చేతులు ఆమె చుట్టూ వేసి గాఢంగా ఆలింగనం చేసుకుంది. అమ్మ, ఐ లవ్ యూ. ఇంకా ఎప్పుడు చావు గురించి ఆలోచించను. నేను చేసిన పని తాలూకు ఫలితం ఏదైనా భరిస్తాను. ఏ పనైనా చేసే ముందు ఫలితం గురించి ఆలోచించడానికి ప్రయత్నిస్తాను. నీకు, నాన్నకి తలవంపులు తెచ్చే పని ఎప్పుడూ చెయ్యను, ప్రామిస్ అంది గద్గద కంఠంతో. తల్లితో అంతా చెప్పాక హృదయ భారం కొంత తేలికై తల్లి బలవంతాన తినిపించినదేదో తిని త్వరగా నిద్రపోయింది ప్రియ. సుమతికి అన్నం తినాలనిపించలేదు. వంటిల్లు సర్దేసి కొలిక్కి రాని ఆలోచనల మధ్య భర్తకు ఫోన్ చేసింది. షెడ్యూల్ ప్రకారం అతను మర్నాడు రావాలి. అయినా ఏదైనా మార్పు ఉందేమో తెలుసుకుందామనుకుంది. ఎన్నిసార్లు చేసినా అతని సెల్ ఆఫ్లో ఉంది. ఇలాంటి సమస్యని ఎవరితో పంచుకోవచ్చో అర్థం కాలేదు. మనసు ఎంతో భారంగా తయారైంది. 10 గంటల వేళ ఆఖరిసారి ప్రయత్నం చేసి పడుకుందాము అనుకుంటూ ఉంటే ఫోన్ మోగింది. అతనే అయి ఉంటాడని ఆత్రంగా తీసింది. మేడం, నేను మధుకర్ని అన్నాడు అవతలి వైపు నుంచి.
మధుకర్, బాబు నీకో రిక్వెస్ట్, నీ దగ్గరున్న క్యాసెట్ నాకు ఇచ్చేయి నాయనా వేడుకుంటున్నట్టు అంది. అవతలి వైపు ఒక్క క్షణం మౌనం. మేడం, ఆ విషయంలో మీకేం భయం వద్దు, ఇప్పుడే కావాలన్నా వచ్చి ఇస్తాను, అలా వేడుకొని నన్ను ఇన్సల్ట్ చెయ్యకండి. మధ్యలో ఆగి, ప్రియా ఎలా ఉంది, మాట్లాడిందా అని అడిగాడు. తన రెస్పాన్స్కి సిగ్గుపడుతూ చాలాసేపు అంతా చెప్పింది అంది సుమతి. నేను మా నాన్నగారితో అంతా చెప్పాను, నాన్నగారు బాగా అర్థం చేసుకున్నారు. ఇద్దరం కలిసి నా ఫ్రెండు అదే ఏసీపీ అని చెప్పాను కదా, వాడి ఇంటికి వెళ్ళాం. లక్కీగా ఇది వాడి జ్యూరిస్ డిక్షన్ కిందకే వస్తుంది. శ్రీకర్కి 20,000 ఇచ్చి ఆ కేశవ్ గారి దగ్గరకు పంపమని, వెనకాలే తను సెంటర్ని రైడ్ చేస్తానని చెప్పాడు వాడు. ఊపిరి బిగబట్టి వింటోంది సుమతి. అతను ప్రియని శ్రీకర్ని ఇద్దరినీ పంపమన్నాడు, కానీ ఎంత గోప్యంగా చేసినా పని సజావుగా పూర్తయ్యే వరకు రిస్కే. మీడియాకి తెలిసిందంటే ఫోటోలు తీసేసి హంగామా చేస్తారని రిక్వెస్ట్ చేశాను. పకడ్బందీగా ప్లాన్ చేసి ఆ ఇంటర్నెట్ సెంటర్ని రైడ్ చేశారు. వాడి దగ్గరున్న సీడీలు, క్యాసెట్స్ అన్నీ సీజ్ చేశారు. ఈ న్యూస్ మీడియాకి రిలీజ్ చేసినా ఎవరి పేర్లు బయటకు రాకుండా చూస్తానని మా వాడు ప్రామిస్ చేశాడు. 2 రోజుల్లో ఆ సీడీలన్నీ చెక్ చేసి అలాంటి దరిద్రపు సీడీలన్నీ డిస్ట్రాయ్ చేసేస్తారు. అంతా సజావుగా జరిగితే ఈ బురదగుంట నుంచి మనం బయటపడ్డట్టే. మీరు బెంగపడుతూ ఉంటారనిపించి ఫోన్ చేశాను. ప్రశాంతంగా నిద్రపోండి, గుడ్ నైట్. సుమతి రెస్పాన్స్ కోసం ఎదురు చూడకుండా ఫోన్ పెట్టేశాడతను. ఆమె మనసంతా అతని పట్ల కృతజ్ఞతతో నిండిపోయింది. చెమర్చిన కళ్ళతో భగవాన్ అంతా సవ్యంగా జరిగి ఆపద నుంచి గట్టెక్కేలా చేయి తండ్రి అని ప్రార్థించుకుంది. భర్తకి మరోసారి ఫోన్ చేయాలని ప్రయత్నించి కనెక్షన్ దొరక్కపోవడంతో మెల్లిగా వెళ్ళి ప్రియ పక్కన పడుకుంది. నిద్ర కోసం ఎంత ప్రయత్నించినా పరిపరి విధాలా పోయే మనసు అందుకు సహకరించలేదు. వారం కిందటి నుంచి ప్రియ ప్రవర్తన, తన అశ్రద్ధ, గమనింపు లేకపోవడం, 20 నిమిషాల పాటు ఆ క్యాసెట్లో కనిపించిన దృశ్యాల గురించి ఊహలు, మధుకర్ మంచితనం, దూరదృష్టి, అరెస్ట్ అయిన కేశవ్ ఎలా రియాక్ట్ అవుతాడో అనే భయం, సాలెగూడులో చిక్కుకున్న పురుగుల ఆలోచనల్లో గిలగిలలాడుతూ రాత్రంతా గడిపింది సుమతి. ఆ సీడీలు పోలీసుల చేతికి చిక్కితే గోప్యంగా ఉంచుతారా? ఆలోచించిన కొద్దీ వణికింది ఆమె మనసు. అశాంతిగా అటూ ఇటూ పొర్లుతూ తెల్లవారుజామున నిద్రలోకి జారుకుంది. అంధకారం, ఎక్కడో దూరంగా మినుకుమనే వెలుగులు. రిక్షాలో తను, ప్రియ. భయపడుతున్నట్టే రిక్షాని అటకాయించి ప్రియని చేతులు పట్టి లాగుతూ రౌడీలు. దూరంగా పోలీసులు. ఏం చెయ్యకుండా అలా నిలుచొని చూస్తారేం? అరవాలన్న గొంతు పెగలని అసహాయత. గింజుకుంటున్న ప్రియ ఒక్కసారిగా కెవ్వుమని అరిచింది. తారాస్థాయిలో అలా అరుస్తూనే ఉంది ఆపకుండా. ఉలిక్కిపడి లేచింది సుమతి. కల కాదు, ప్రియ ఇంకా అరుస్తూనే ఉంది. దిగ్గున మంచం దిగి చీర కాళ్ళకి అడ్డం పడుతుంటే ముందు హాల్లోకి పరుగు పెట్టింది. సోఫాలో కూర్చున్న ప్రియ గుడ్లు మిటకరించి కీచుగా అరుస్తోంది. హడలిపోతూ, ప్రియా ఏమైంది, ఏం జరిగింది? ఆమె భుజాలు పట్టుకొని బలంగా కుదిపేసింది సుమతి. సుమతిని గట్టిగా కరుచుకుపోయి వణికిపోతోంది ప్రియ. దిక్కుతోచని దానిలా చుట్టూ చూసింది సుమతి. టీపాయ్ మీద ఆవేల్టి న్యూస్ పేపర్ మొదటి పేజీలో ఉరికి వేలాడుతున్న అమ్మాయి ఫోటో. కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య పెద్ద అక్షరాలతో రాసి ఇంటర్నెట్లో చిక్కుకున్న ఇందిరా కాలేజీ విద్యార్థులు అని కొంచెం చిన్నక్షరాల్లో రాశారు. గుండె గుబిల్లుమంది సుమతికి. ప్రియని అలా పట్టుకొనే ఆ వార్త గబగబా చదివింది. ఆత్మహత్య చేసుకున్న రాగిణి పేరు తప్ప విద్యార్థులు ఇంకెవరి పేర్లు రాయలేదు అందులో. కింద పోలీస్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్స్ మధ్యగా మర్యాదస్తుడిలా కనిపిస్తున్న 30-40 సంవత్సరాల యువకుడి ఫోటో. దాని కింద రాత్రి జరిగిన పోలీస్ రైడ్ గురించి రాశారు. తరువాయి భాగం కోసం లోపలి పేజీ తిప్పింది ఆందోళనగా. లోపల గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్న రాగిణి తల్లి, బంధువులు ఉన్న ఫోటో. వణుకుతూ అక్షరక్షరం చదివింది సుమతి. మనసంతా వికలమైన ఎక్కడో రిలీఫ్. భుజం మీద ఏడుస్తూ ఏదేదో మాట్లాడుతున్న ప్రియా మీదకి దృష్టి మళ్ళింది. అప్పటికి ఆ నిర్లక్ష్యం వల్లే అది చచ్చిపోయిందమ్మా. నిన్న అది ఫోన్ చేసినప్పుడు చావాలని ఉందే అంది. అయినా నేనేం చెయ్యలేదు. పైగా నాకు అలాగే ఉందన్నాను. నేను హాయిగా నిద్రపోయాను. అది చచ్చిపోయింది. పక్కలెగిరిపడేలా గట్టిగా ఏడుస్తోంది ప్రియా తల్లి. ప్రియ మొహాన్ని తన చేతుల మధ్యకి తీసుకుంటూ అనునయంగా పిలిచింది సుమతి.
ఏమీ వినిపించనట్టు నిన్న నేనింటికి వచ్చేసరికి ఫోన్ మోగుతోంది. ఎన్నోసార్లు చేసిందట, అది చెప్పుకుపోతోంది ప్రియ అస్పష్టంగా. గట్టిగా ప్రియా అని పిలిచింది సుమతి కమాండింగుగా. ప్రియ సడన్ బ్రేక్ వేసినట్టు తల్లిని చూసింది. నీకు నువ్వు సాయం చేసుకోలేని పరిస్థితిలో ఎవరికో సాయం చెయ్యలేదని బాధపడటంలో అర్థం ఉందా? ఆ అమ్మాయితో పాటు నువ్వు చచ్చిపోలేదని బాధపడుతున్నావా? గట్టిగా అని. అమ్మలు, నా తల్లివి కదూ, నీకు నువ్వే ఒక్కసారి పరిస్థితిని సమీక్ష చేసుకో. నువ్వేం చెయ్యలేదో దానికన్నా నువ్వేం చెయ్యాలో ఆలోచించుకో. నాకింకా కొత్త శిక్షలు విధించకు. లేచి చల్లని నీళ్లతో స్నానం చేసిరా, కాఫీ కలుపుతాను అంటూ బలవంతాన ప్రియని బాత్రూంలోకి తోసి వంటింట్లోకి నడిచింది. పాలు స్టవ్ మీద పెట్టి పేపర్ ఆసాంతం చదువుతూ మధుకర్ని తలచుకుంది. బాబు, నీలాంటి వ్యక్తి భరోసా దొరకకే రాగిని ఇలా జరిగింది. నీ వల్లే నా కూతురు నాకు దక్కింది. నిన్ను ఎంత పొగిడినా తక్కువే అనుకుంటూ రాగిని తల్లి ఫోటో చూస్తూ కళ్ళు తుడుచుకుంది. ఆ రోజు అల్లకల్లోలమైన మనసుతో దిక్కుతోచని స్థితిలో శ్రీకర్ ఇంటికి వెళ్ళినప్పుడు తలుపు తెరిచిన మధుకర్ని చూసి మనసులో ఎంత తిట్టుకుందో. ఆ రోజు అతను తటస్థపడకపోతే తన జీవితం ఎలా ఉండేదో, అమ్మ తనను క్షమించి అక్కున చేర్చుకోకపోయి ఉంటే తను రాగినిలాగే. ఆలోచనల్లో మునిగిపోయిన ప్రియ కారు ఇంటి దగ్గర పోర్టికోలో ఆగేసరికి ఇహలోకంలోకి వచ్చింది. ప్రమోద్ దిగి డోర్ వేస్తుంటే గమనించిన అలా స్తబ్దుగా ఉండిపోయింది. చుట్టూ తిరిగి వచ్చి ప్రియ వైపు తలుపు తెరిచి తన చెయ్యి అందిస్తూ నడిచి వస్తావా లేక అర్ధోక్తిలో ఆగాడు కొంటెగా. సెలయేరులా తొల్లిపడే ప్రియ ఈరోజు ఇంత మౌనంగా ఎందుకుందో అనుకుంటూ ప్రేమగా భర్తను చూస్తూ ఆ చేతిని అపురూపంగా అందుకొని కారు దిగింది ప్రియ. దేని గురించో అంత దీర్ఘాలోచన. మెట్లవైపు నడుస్తూ అడిగాడు. ఆలోచన నవ్వి యూపీఎస్ గురించి. హఠాత్తుగా కరెంటు పోతే ఇప్పటిదాకా చేసిన వర్క్ సేవ్ చేసుకునేదాకా ఆ పావుగంటో అరగంటో సపోర్ట్ ఇచ్చే యూపీఎస్ ఎంత అవసరమో కదా అంది ప్రమోద్ వైపు చూస్తూ. పక్కున నవ్వుతూ, ఒక్కోసారి ఒట్టి చిన్నపిల్లలా ప్రవర్తిస్తావు కదా. ఇంత అద్భుతమైన సాఫ్ట్వేర్ని, కంప్యూటర్ లాంటి గొప్ప సృష్టిని వదిలేసి యూపీఎస్ని పొగుడుతున్నావు లిటిల్ బేబీ. ఆమె తల మీద ఆపేక్షగా చేత్తో తాకి బుర్ర ఊపి ఇంట్లోకి నడిచాడు ప్రమోద్. రాగిణిని, ఆ జ్ఞాపకాలని మెదడు పొరల కింద నిక్షిప్తం చేసేసి ప్రమోద్ వెంట లోపలికి నడిచింది ప్రియ. వీధి తలుపు మూసుకుంది. పోర్టికో మీద నుంచి కిందకి వేలాడే జాజితీగ పూల మీద లోపల వెలిగిన ట్యూబ్లైట్ వెలుగు పరచుకుంది. లోపలికి వెళ్తూనే ప్రమోద్ అలవాటుగా మీట నొక్కడంతో టేప్ రికార్డర్లోంచి పాట వెలువడింది. వెనకే ప్రియ సన్నని నవ్వు మృదువుగా వినిపించింది. కష్టాలు కన్నీళ్లు లేని లోకం ఎక్కడుంటుంది? అయినా సమస్యలు చుట్టేసి అంతటా అంధకారమే కమ్మేసినట్టు కనిపించేటప్పుడు అలాంటి లోకానికి తీసుకెళ్తానని ఎవరైనా ఆశావహంగా చెప్పి నమ్మించగలిగితే చాలదు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.